అవును, నరేంద్ర మోదీ గారే గెలుస్తారు. సో ఎందుకంటే మన రామ మందిరం కట్టించారు కదా మోదీ గారు, అందుకే వాళ్ళే రావాలి మనకు. ఇంకా అంటే ఒక్క రామ మందిరం ఇంకా డెవలప్మెంట్ కావచ్చు, ఇదంతా ఉంటుంది కదా. సో ప్రజలకి పరిపాలన ఇదంతా మోదీ గారు చాలా చేశారు, నాకు కొద్దిగా తెలుసు. అందులో మరి కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే 24 మెంబర్స్కి మన రామ మందిర్ కట్టొద్దు అని లాయర్ని నిలబెట్టారు కదా, అది చాలా పెద్ద తప్పు వాళ్ళది. అందుకే నేను అనుకున్న ప్రకారం అయితే మన మోదీ గారే రావాలనుకుంటున్నాను. అయితే మరి ఇంతకుముందు అంటే మన కాంగ్రెస్ అంటే అంతకుముందు తెలియదు, ఇక్కడైతే ప్రజెంట్ మరి మన తెలంగాణలో ఇక్కడేనా ఇది? ఇక్కడే. ఎట్లుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ వచ్చింది కదా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది, బస్సు ఫ్రీ ఇచ్చి చాలా వేస్ట్ చేశారు. ఎందుకంటే స్టూడెంట్స్లకు ఇప్పుడు దొరకలేవు సీట్స్. మహిళలు ఏంటంటే ఎక్కడ వెళ్ళినా ఫ్రీ ఉందిగా అని చాలా మంది వెళ్తున్నారు, అందుకే చాలా ఇబ్బంది అవుతుంది స్టూడెంట్స్కి. మరి ఇది కంటిన్యూస్గా వెళ్తుందంటారా? ఏందో తెలీదు, బట్ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చాలా వేస్ట్ ఉంది అని నేను అనుకుంటున్నాను. మహిళలకు మంచిదేమో కానీ బస్సులో మహిళలు కొట్టుకుంటున్నారు, స్టూడెంట్స్కి దొరకలేవు సీట్స్, స్టూడెంట్స్ చాలా బాధపడుతున్నారు. పక్క రాష్ట్రాలతో కూడా కాంగ్రెస్ బాగా బలపడింది కదా, మరి సెంట్రల్లో కూడా నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో కాంగ్రెస్ వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. కాంగ్రెస్ అసలు రాదు, సెంట్రల్లో అయితే మన మోదీ సార్ గారే వస్తారు కంపల్సరీ. అందరూ హిందుత్వం గురించి మోదీ సార్కే వేస్తారు ఓటు. రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు కదా, అంటే ఇక్కడ కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఎప్పటిదాకా మోదీ ఉంటారు అప్పటిదాకా రాడు, అసాధ్యమైన మాట ఇది. రాహుల్ గాంధీ రావాలంటే మోదీ గారు కంపల్సరీ వస్తారు ఈసారి సెంట్రల్లో. ఇక్కడ చూసుకుంటే మరి బీజేపీకి కొన్ని సీట్లు కూడా రాలేదు కదా, 8 సీట్స్ వచ్చినాయి. పోయినసారి 1 సీటే ఉండే టీ రాజా సింగ్, ఇప్పుడు ఈసారి బెస్ట్ ఇంకా 8 సీట్లు వచ్చాయి. ఇంకా 5 yearsలో బీజేపీ చాలా సీట్లు వస్తాయని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ మరి ఇంతకుముందు కేసీఆర్ గారి పరిపాలన ఎట్లుందన్న? కేసీఆర్ కూడా అంత పరిపాలన లేదు, ఆయన కొడుకు ఉన్నాడు కదా కేటీఆర్, ఆయన కొంచెం బాగానే చేశారు. కేసీఆర్ అయితే ఏం చేయలేదు, ఆయన కొడుకున్నాడని కొంచెం అక్కడ అమెరికాలో చదువుకొని తెలివైన చేసిండు. ఆయన కూడా మంచివాడు, ఆయన కూడా కేటీఆర్ కూడా. మరి ఎందువల్ల ఓడిపోయారు అంటారు కేసీఆర్ గారు? ఆయన మాట వల్ల చాలా ఓడిపోయారు, మాటలు కరెక్ట్ లేకుండా ఆయన, అందుకే ఓడిపోయాడు ఆయన, అందువల్లనే ఓడిపోయారు. ఆయన రేవంత్ రెడ్డిని ఆయన బిడ్డ అన్న కూతురు పెళ్లి ఉండే కదా, అప్పుడేమో ఆయన జైల్లో వేసాడు రేవంత్ రెడ్డికి, అది చాలా తప్పు కేసీఆర్ గారు మీది అని నేను తెలియజేస్తున్నాను. అయితే మరి రాష్ట్రం చూసుకుంటే అప్పుల్లో ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెచ్చిన పథకాలు కొన్ని ఉచిత పథకాలు ఉన్నాయి అంటున్నారు. సో అలాంటి టైంలో మళ్ళీ అభివృద్ధి పరంగా ఎలా ఉండబోతుంది? ఆయన 6 పథకాలు కొన్నారు కానీ ఆయన ఒక్క పథకమే యూజ్ అవుతుంది ఇప్పుడు మనకు, ఫ్రీ ఇచ్చారు కదా అదే. మరి మన 4,000 ఇస్తున్నారు కదా ఏజ్ అయిన వాళ్ళకు, 16 years అబవ్ ఉన్న వాళ్ళకు, అది ఇంకా పడలేదు. కొందరికి పడ్డది, కొందరికి పడలేదు. ప్రతి రేషన్ కార్డుకి 4,000 ఇస్తున్నారు. మరి 5 లక్షల ఇల్లు కూడా ఇస్తున్నారు ఆయన, అది ఇంకా అవ్వలేదు. అవుతుందేమో తెలీదు, బట్ ఇప్పుడైతే అవ్వట్లేదు ఇంకా అది.